శ్రీనివాసులు సార్ గారు, మరి మిత్రులు, మరి ఇక్కడ ఇంగ్లీష్ సార్ నారాయణ సార్, మరి అదేవిధంగా రవి సార్, మా అంటే మేమిద్దరం కలిసి పనిచేసే చోట మా తెలుగు సార్, సీనియర్ తెలుగు సార్ మౌలానా సార్, సైమన్ సార్ ఇంకా రాలే. నాకు ప్రియమైన మిత్రులు సైమన్ సార్. మేమిద్దరం హై స్కూల్లో 8 సంవత్సరాలు కలిసి పనిచేస్తాం. ఇద్దరం పక్కపక్కనే కూర్చోవడం కూడా స్టాఫ్ రూమ్లో పక్కపక్కన కూర్చోవడం. మరి మీ అందరు ఇక్కడ మీ గాడికి రావటం, మరి ఈరోజు ఈ స్టడీ మెటీరియల్ మీకు అందరికీ అందజేయటం చాలా శుభదినం. మరి మీరందరూ 10వ తరగతిలో బాగా చదువుకొని మంచి మార్కులు తీసుకురావాలి. ఈరోజు తల్లిదండ్రులు మీ మీద అనేక ఆశలు పెట్టుకున్నారు. వాళ్ళు గ్రామంలోకి వెళ్తే మీ తల్లిదండ్రులు ఎవరు ఇళ్లలో చూద్దామంటే కనపరారు పోతే, బికాస్ దే వెంట్ సమ్వేర్. వాళ్ళు ఏదో పని మీద కూలి పనికో, పొలం పనికో, ఇంకో పనికో పోయినారు. అంటే వాళ్ళంత కష్టపడుతున్నారంటే మీకోసం. మీరు బాగా చదువుకొని పెద్ద పెద్ద ఉద్యోగాలు కావాలి. అంటే ఏదో చిన్న కాకుండా మీకు మంచి గోల్ ఉండాలి. నేను కలెక్టర్ కావాలి, నేను ఐఏఎస్ కావాలి, నేను ఐపీఎస్ కావాలి, లేకపోతే నేను మంచి టీచర్ని కావాలి, నేను మంచి లాయర్ని కావాలి, లేకపోతే అంబేద్కర్ లాగా నేను రాజ్యాంగాన్ని రచించేటువంటి మహానుభావులాగా తయారు కావాలి అని మీరు పెద్ద పెద్ద గోల్స్ సెట్ చేసుకోవాలి. నేను ఈ సందర్భంగా అంబేద్కర్ గారు, నేను ఒక సుప్రీంకోర్టు లాయర్ మొన్న నాకు ఒక విషయం చెప్పారు. ఏంటి సార్ ఈ మార్పు, ఈ వ్యవహారము, ఈ సమాజంలో ఈ మార్పులు ఇవన్నీ ఏంటండి? ఈ అవినీతి, ఈ లంచగొండితనము మనిషికి ప్రభావితం కావడం కారణం ఏంటంటే ఆయన ఒక మాట చెప్పారు. గజ్జలకొండ నివాసి అయినటువంటి పోకల లక్ష్మీ నరసింహ అనేటువంటి ఒక ఆయన మద్రాస్ సెంట్రల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉంటూ ఒక బుక్ రాశాడు. ఆ బుక్ ఏంటంటే బౌద్ధం అంటే ఏమిటి. ఆ పుస్తకాన్ని చదివిన అంబేద్కర్ ప్రభావితమై భారతదేశానికి రాజ్యాంగాన్ని రచించినటువంటి మహానుభావులు అంబేద్కర్, బాబాసాహెబ్. మరి ఆ బుక్ బౌద్ధం అంటే రాసిన బుక్ ఎవరు? గజ్జలకొండ ఎస్సీ పాలెంలో పోకల లక్ష్మీ నరసింహ. ఆయన ఇంటర్మీడియట్ 10th క్లాస్ లో ఈ గజ్జలకొండ పోకల నరసింహుడు రాసినటువంటి బుక్ చదివి వాట్ ఈస్ దిస్ బౌద్ధిజం వండర్ఫుల్ అని ఆయన ఇన్స్పైర్ అయిపోయి మరి అనేక డిగ్రీలు చదివి లండన్ లో బారిస్టర్ చదువు చదివించి భారత రాజ్యాంగం రాసినటువంటి బాబాసాహెబ్. అట్లా మీరు ఈ సమాజంలో అద్భుతాలు సృష్టించాలంటే అది కేవలం దేని ద్వారా వస్తుందంటే ఎడ్యుకేషన్, విద్య. ఇంకా విద్య తప్ప వేరే మార్గం లేదు. ఈ గ్రామీణ ప్రాంతాలు, ఈ పేద ప్రాంతము, ఈ వెనకబడ్డ ప్రాంతము, ఈ అవిద్యా ప్రాంతము, ఇదంతా మార్పు రావాలంటే ఎడ్యుకేషన్. మనీ మేక్స్ మెనీ థింగ్స్, పవర్ మేక్స్ ఎనీథింగ్, బట్ ఎడ్యుకేషన్ మేక్స్ ఎవ్రీథింగ్. విద్య ఏదైనా చేపిస్తారు. కాబట్టి మీరు నాణ్యమైనటువంటి విద్య, అనుభవజ్ఞులైనటువంటి ఉపాధ్యాయులు, అద్భుతమైన పరిపాలన కలిగినటువంటి ప్రధాన ఉపాధ్యాయుల దగ్గర మీరు మంచి విద్యను, నాణ్యమైనటువంటి విద్యను స్వీకరించి మీరు అద్భుతాలు సృష్టించాలి. మీ తల్లిదండ్రులు కన్న కలలు మీరు నెరవేర్చాలంటే హార్డ్ వర్క్ ఇస్ ద రూట్ కాజ్. కష్టపడటం తప్ప వేరే మార్గం లేదు. ఒకసారి అంట కంటిన్యూస్ కాకుండా ఆపి మధ్యలో తీరాలి. ఒకసారి అంట పిల్లలు ప్రమాణమైనటువంటి ఆటలు పాటలు ప్రోగ్రాం జరుగుతుంటే పిల్లలందరూ ఆ ప్రోగ్రాం మేము చూడాలని చెప్పి చూడటానికి వెళ్ళారు. వెళ్తే ఒక పక్కనేమో మెట్లు